ఐపీఎల్ కంప్లీట్ షెడ్యూల్ రిలీజ్ అయింది. 70 మ్యాచెస్. సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఆడుతున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు. కానీ లాస్ట్ లీగ్ మ్యాచ్ కూడా ఆర్సీబీతోనే ఆడుతున్నారు. దీని మధ్యలో ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి. హోమ్ అండ్ అవే ఎవరితో ఆడుతున్నారు. ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ జరగట్లేదు, కానీ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్స్ 2 ఉన్నాయి ఈసారి, చిన్నస్వామి స్టేడియం, రాయ్పూర్. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్కి ఈసారి రోహిత్ శర్మ రాడు, కానీ ఇద్దరు లెజెండ్స్ వస్తారు, విరాట్ కోహ్లీ అండ్ ఎంఎస్ ధోని. ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. కంప్లీట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారో అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టకౌట్. కరెక్ట్గా 2 days టైం ఉంది ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి. ఫుల్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా అందరూ అడుగుతున్నారు మిగతా షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి. ఆ క్లారిటీ కూడా వచ్చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, మీరు లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దిస్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫటాఫట్ టైం వేస్ట్ చేయకుండా ఫుల్ ఐపీఎల్ షెడ్యూల్ హైలైట్స్ మీకు చెప్పేస్తాను. ఫస్ట్ లెట్ స్టార్ట్ అప్ అయితే ఈ ఐపీఎల్లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ 20 మ్యాచెస్ షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మీకు తెలుసు. మధ్యలో గ్యాప్ వచ్చింది ఎలక్షన్స్ వల్ల, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అందుకని మిగతా 50 మ్యాచెస్ షెడ్యూల్ అనౌన్స్ చేశారు, కానీ 4 ప్లే ఆఫ్స్ ఇంక్లూడింగ్ ఫైనల్స్ ఇంకా అనౌన్స్ చేయలే. దట్ మేక్స్ ఇట్ హౌ మెనీ మ్యాచెస్ ఇంక్లూడింగ్ 20, 50 + 4 టోటల్ 74 మ్యాచెస్ టు బి ప్లేడ్ దిస్ ఐపీఎల్. ఓకే, జనరల్ రూల్ ఏంటంటే ఏదైతే టీమ్ ఛాంపియన్షిప్ గెలుస్తుంది అదే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓపెనింగ్ మ్యాచ్ ఆడతారు. అదే చిన్నస్వామి స్టేడియంలో ఆడుతున్నారు. ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ ఉంటుంది, ఇంకా ఫైనల్స్ కూడా ఉంటుంది. ఈసారి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోస్ట్ లైక్లీ చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ ఫైనల్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మే 24కి లాస్ట్ లీగ్ మ్యాచ్. అక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ప్లే ఆఫ్స్ 31st మేకి చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ ఉంటుంది. అయితే ఓపెనింగ్ సెరమనీ ఈసారి జరగదు. ఇది ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడుతున్నారు ఎస్ఆర్ఎస్తో, ఓపెనింగ్ గేమ్ 28th రోజు. అప్పుడు ఓపెనింగ్ సెరమనీ జరగట్లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చిన్నస్వామి స్టేడియంలో అయితే జరిగింది కదా. అది మనసులో పెట్టుకుంటూ దే ఆర్ నాట్ డూయింగ్ దిస్. దట్ ఈస్ ద రైట్ డిసిజన్ కూడా. అయితే ఇప్పుడు టోటల్ 65 డేస్లో దే ఆర్ ప్లేయింగ్ 74 మ్యాచెస్, 12 డబుల్ హెడర్స్. నోట్ దిస్, 13 డిఫరెంట్ వెన్యూస్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రతి టీము 5 టీంలు 2 times ఆడతారు, మిగతా 4 టీమ్స్నేమో ఒక్కొక్కసారి ఆడతారు. అయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి రోహిత్ శర్మని మీరు ఉపాధి స్టేడియంలో చూడరు, ఎందుకంటే ఈసారి ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ ప్లేయింగ్ హోమ్ గేమ్ అగేన్స్ట్ ఎంఐ. అన్ఫార్చునేట్లీ రోహిత్ రాడు, మరి ప్లే ఆఫ్స్ కూడా మోస్ట్ లైక్లీ హైదరాబాద్లో జరగవు ఈసారి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీని చూడబోతున్నారు, ఎందుకంటే సిఎస్కే అండ్ ఆర్సీబీ ఆడుతున్నారు. ఆర్సీబీ ఎప్పుడు ఆడుతున్నారు? 22nd మే, సేవ్ ద డేట్. విరాట్ కోహ్లీని చూడొచ్చు. అండ్ ధోనినేమో 18th ఏప్రిల్ చూడబోతున్నారు. ఇదే రోజు ఐపీఎల్ బర్త్డే కూడా. ఓకే, నౌ ఇంకొంచెం అంటే స్లైట్లీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి వైజాగ్లో మ్యాచ్లు లేవు అన్ఫార్చునేట్లీ. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి చూసాం, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ కింద యూజ్ చేశారు కొన్ని, కానీ ఈ సీజన్ నో మ్యాచెస్ ఇన్ వైజాగ్, ఎందుకంటే ఢిల్లీ వాళ్ళ మ్యాచ్లన్నీ అక్కడ ఆడుతున్నారు, ఢిల్లీలోనే. సో అన్ఫార్చునేట్లీ వైజాగ్ పీపుల్ యూ విల్ బి మిస్సింగ్ ఆ గ్రౌండ్లో ఐపీఎల్ చూస్తాం. ఓకే, నౌ ఆర్సీబీకి ఈసారి హోమ్ వెన్యూలో 2 ఉన్నాయి. ఒకటేమో చిన్నస్వామి స్టేడియము, ఇంకోటేమో రాయ్పూర్. ఆర్సీబీ లాగానే ఇంకా 2 ఫ్రాంచైజీకి 2 హోమ్ వెన్యూస్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ ఆర్ఆర్, జైపూర్ ఇంకా గువాహటి, అండ్ పీబీకేఎస్ ఏమో చండీగఢ్ ఇంకా ధర్మశాల. ఓకే, నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ఆర్హెచ్ ఈసారి 14 గేమ్స్ ఆడుతున్నారు లైక్ ఎనీ అదర్ ఫ్రాంచైజీ. దాంట్లో ఫస్ట్ 4 గేమ్స్లో ఒకటే హోమ్ గేమ్ ఆడుతున్నారు, అది మీకు ఆల్రెడీ తెలుసు, అది కూడా ఆఫ్టర్నూన్ గేమ్. కానీ నెక్స్ట్ 3 గేమ్స్ వచ్చేసి హోమ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇదే అడ్వాంటేజ్. అంటే 3 మ్యాచ్లు కంటిన్యూస్ హైదరాబాద్ బ్యాటింగ్ పిచ్చెస్లో ఆడితే డెఫినెట్లీ అడ్వాంటేజ్. దాని తర్వాత 3 ఆఫ్టర్నూన్ గేమ్స్ ఆడుతున్నారు. అండ్ మొత్తం స్కెడ్యూల్లో దట్స్ ఓకే. ఆఫ్టర్నూన్ గేమ్స్ కొన్ని డబుల్ హెడర్స్ కూడా ఉంటాయి, అది డబుల్ హెడర్సే ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఆఫ్టర్నూన్ గేమ్స్ అంటే. అండ్ హైలైట్ అంటే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో, లాస్ట్ లీగ్ మ్యాచ్ కూడా ఆర్సీబీతో. అండ్ ఇందాక 3 ఆఫ్టర్నూన్ గేమ్స్ అన్నా కూడా దాంట్లో 2 హైదరాబాద్లో ఆడుతున్నారు. గుడ్ బ్యాటింగ్ పిచ్చే కాబట్టి అంత ఫరక్ పడదు. ఓకే, నౌ కమింగ్ టు ఎస్ఆర్హెచ్. ఇందాక చెప్పినట్టు ప్రతి టీం 5 టీమ్స్ని 2 times ఆడతారు కదా, మరి ఎస్ఆర్హెచ్ 8 టీమ్స్ని 2 times ఆడుతుంది. ఆ 5 టీమ్స్ సిఎస్కే, ఆర్సీబీ, సూపర్ కాంటెస్ట్ అంటే ధమాకా బ్లాక్ బస్టర్ గేమ్స్ 2 times చూడబోతున్నాము. అండ్ దాని తర్వాత కేకేఆర్, పంజాబ్ ఇంకా రాజస్థాన్ రాయల్స్తో. మిగతా 4 టీమ్స్తో ఏమో మిగిలిన టీమ్స్తో ఒక్కొక్కసారి ఆడతారు. అయితే ఎస్ఆర్హెచ్కి ఏంటంటే ఈసారి లాస్ట్ 3 గేమ్స్ 13 డేస్లో ఆడుతున్నారు. అంటే లాస్ట్ 3 గేమ్స్ అంటే కొంచెం ఏదంటే కొంచెం డిసడ్వాంటేజ్ అంటానే, ఎందుకంటే ఒక మంచి మొమెంటంలో ఉన్నారనుకోండి, యూ లూజ్ దట్ మొమెంటం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, నాకు గుర్తుంది ఇంకా ఐపీఎల్లో ఫస్ట్ 7 మ్యాచెస్లో వాళ్ళు 6 గేమ్స్ గెలిచారు, 5 గేమ్స్ గెలిచారు ఇన్ఫ్యాక్ట్. దాని తర్వాత వాళ్ళకి ఒక 1 వీక్ గ్యాప్ వస్తే మాల్దీవ్స్ వెళ్ళారు సెలబ్రేట్ చేస్తానికి.
దాని తర్వాత నెక్స్ట్ 7 గేమ్స్లో ఒక్కటే గెలిచారు. సో ఈ ఐపీఎల్ ఈజ్ అ వెరీ బిగ్ మొమెంటమ్ గేమ్. సో మొత్తానికి ఇది ఒకటి చూసి ఉండాలి. కానీ యూ నెవర్ నో, ఎస్ఆర్ఎస్ లాస్ట్ ఇయర్ మాల్దీవ్స్ వెళ్ళి వచ్చిన తర్వాత మ్యాచ్లు గెలిచారు కదా. లాస్ట్ 6 గేమ్స్లో ఇది 4 గేమ్స్, 5లో 4 గెలిచినట్టున్నారు లాస్ట్ ఇయర్ మాల్దీవ్స్ వెళ్ళి వచ్చిన తర్వాతే. సో ప్రతి టీంకి డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది. కానీ మొత్తానికి ఇది హైలైట్స్. మొత్తం ఈ షెడ్యూల్ మొత్తం చూశారు కదా. మీకు ఏది హైలైట్ అనిపించింది కింద కమెంట్ చేయండి. వాట్ ఈస్ దట్ వన్ మ్యాచ్ యూఆర్ వెయిటింగ్ ఫర్? మరి హైదరాబాద్లో గేమ్సా, లేకపోతే ఇంకేమైనా గేమ్సా, లేకపోతే ఓపెనింగ్ ఫస్ట్ మ్యాచా, మరి వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. మళ్ళీ మనము ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ప్రివ్యూలో కలుద్దాం, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. టిల్ దెన్ టేక్ కేర్. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో టేక్ కేర్, బాయ్.